బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతూ ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిఘా పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 చోట్ల ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి దిగుమతయ్యే కోళ్ల వాహనాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. కోళ్లకు సోకిన వ్యాధి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, అయితే కొంత అప్రమత్తత అవసరమని చెబుతున్న పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ గోపీకిషన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇతర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గడిచిన 4-5 రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే ఏదైతే కోళ్ల వాహనాలు ఉంటాయో వాటిని అడ్డుకొని తిరిగి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో బర్డ్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు ఏంటి, అసలు బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది, కోళ్లు ఎందుకు మృతి చెందుతున్నాయనే విషయంపై మనతో మాట్లాడేందుకు ఏడీ గారు ఉన్నారు. గోపీకిషన్ గారు, చెప్పండి, ఎట్లా ఉంది? అసలు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. 4-5 డేస్ నుంచి దీని మీద విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయితే దీని ప్రభావం ఆదిలాబాద్ జిల్లా లేనప్పటికీ కూడా ఎట్లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మొట్టమొదలు ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ గోపీకిషన్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ. మనము ఈ మధ్య గమనిస్తూ ఉన్నాము, ఒక న్యూస్ వైరల్ అవుతుంది, రాష్ట్రంలో మొత్తం బర్డ్ ఫ్లూ తోటి బర్డ్స్ చనిపోతున్నాయని, అది తింటే మనుషులకు కూడా ప్రాణాంతకమని మనం ఒక న్యూస్ చూస్తున్నాము. దయచేసి అటువంటి ఏం నమ్మదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్కే మాత్రం ఫ్లూ అంటే రెస్పిరేటరీకి సంబంధించిన ఒక వ్యాధి. అది కేవలం బర్డ్స్కి మాత్రమే వస్తుంది. ఆ వ్యాధి వచ్చిన బర్డ్స్ మాత్రం మొత్తం చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది మన రాష్ట్రంలో ప్రస్తుతం లేదు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్నాయనే విషయం తెలిసి మన జిల్లాలో ముఖ్యంగా చాలా అప్రమత్తం చేయడం జరిగింది. వివిధ బృందాలుగా ఏర్పడే ప్రతి చెక్ పోస్ట్లో, బోరా చెక్ పోస్ట్లో కానీ, దాని తర్వాత కుబ్బాయి దగ్గర, లక్ష్మీపూర్ దగ్గర, ఈ బోధ్ దగ్గర, ఘన్పూర్ చెక్ పోస్టు దగ్గర కూడా నిఘా బృందాలను ఏర్పాటు చేసి అటువంటి ఏమైనా అనుమానంగా కనిపించిన ఏమైనా వెహికల్స్ బర్డ్స్ తోటి లోడ్ అయి ఉంటే వాటిని రిటర్న్ చేయడం జరుగుతుంది. కావున దయచేసి ప్రజలందరూ ఈ విషయం నమ్మవద్దు. ఇప్పటి వరకు మన ఆదిలాబాద్లో ఏ రైతు కూడా బర్డ్స్లో వచ్చేది నా బర్డ్స్ కానీ మనకు రిపోర్ట్ చేయడం జరగలేదు. కావున దీన్ని అంటే ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, బర్డ్స్ ఫ్లూ అనేది మనుషులకు సోకుతుందనేది అది అందులో 100% నిజం లేదు. ఎందుకంటే ఒకవేళ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకినా మనుషులు చనిపోయే అవకాశం లేదు. ఎందుకంటే మనం రోజు తినే చికెన్ మనం 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉడకబెట్టుకొని తింటాం కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఆ వ్యాధి వచ్చే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ బర్డ్ ఫ్లూ ఎవరికి సోకుతుందనే విషయం మనం గమనిస్తూ ఉంటే, ఎవరైతే పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వర్కర్లు ఉంటారో, అదేవిధంగా పౌల్ట్రీ రైతులు ఎల్లవేళలా వాటితోటి టచ్లో ఉంటారో వాళ్ళకు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగా ప్రజలందరికీ వచ్చే అవకాశం లేదు. దయచేసి మీరు ఇది గమనించి మీరు నిశ్చింతగా, నిర్భయంగా, మీరు ఇంతకుముందు ఎలాగైతే మీరు చికెన్ని ఇష్టంగా తింటుండ్రో అలాగే తినండి, ఏం ప్రమాదం లేదు. ఒకవేళ మీకు ఇందులో ఏంటంటే, ముఖ్యంగా చికెన్ తెచ్చిన వెంటనే మీరు కడిగేసి బాయిల్ చేసుకొని తర్వాత మీ చేతులు కడుక్కుంటే కొంతవరకు మనం ఒకవేళ ఉన్నా వ్యాధి రాకుండా మనం చేసుకున్న వాళ్ళం అవుతాము. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ముందు ఎలాగైతే చికెన్ తింటుండ్రో అలాగే మీరు తినచ్చు. అంటే కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది అనే లక్షణాలు ఎట్లా గుర్తించవచ్చు? సాధారణంగా బర్డ్ ఫ్లూ సోకిన ఏదైతే ఫామ్లో ఉంటాయో దాదాపు చనిపోతూ ఉంటాయి. విపరీతమైన మనకి శ్వాసకోశ వ్యాధులతోటి దాంతో అవి 80% నుంచి 90% మోర్టాలిటీ నుండి చనిపోతూ ఉంటాయి. అటువంటి లక్షణాలు ఉన్న బర్డ్స్ని మా దగ్గరికి తెస్తున్నారు, మేము పోస్ట్మార్టం నిర్వహిస్తున్నాము. అంటే అది బర్డ్ ఫ్లూతో చనిపోయిందని కాదు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ద్వారా అనే అనుమానం వస్తే ఆ బర్డ్స్ని మేము తెప్పించుకుంటున్నాం సార్. తెప్పించుకొని పోస్ట్మార్టం చేస్తాం. ఇప్పటివరకు నిర్ధారణ మాత్రం కాలేదు. బర్డ్స్ కేవలం పౌల్ట్రీ నుంచి వచ్చే బర్డ్స్కే బర్డ్ ఫ్లూ ఉంటుందా, లేకపోతే లోకల్గా పెంపకందారులు ఉంటారు 10-15 ఇళ్లలో రైతులకు కొంతమందికి లోకల్ బర్డ్స్ని కూడా పెంపకం చేస్తారు, అట్లా ఏమన్నా ఉంటుందా? అట్లా ఏముండదు సార్. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ బర్డ్ ఫ్లూ సపోజ్ ఒక పౌల్ట్రీ ఫామ్లో 1000 బర్డ్స్ ఉన్నాయి అనుకోండి సార్. అంటే మామూలుగా ఇప్పుడు మనము బ్రాయిలర్ కోళ్ళు కానీ అవి చూస్తున్నాం కానీ వాటికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ఫ్రీ రేంజ్లో పెరిగే బర్డ్స్ ఏదైతే మనం నాటుకోవాలని మనం ఫ్రీ రేంజ్లో పెడతాం కాబట్టి మనం వాటికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కమర్షియల్ బ్రాయిలర్ కానీ కమర్షియల్ లేయర్ ఫామ్లో
దగ్గర దగ్గర మనం ఆ బర్డ్స్ని మనం ఉంచుకుంటాం కాబట్టి ఆ బర్డ్స్కు ఎక్కువ సోకే అవకాశం. వాళ్ళందరికీ మేము చాలా అలర్ట్ చేస్తున్నాము. పౌల్ట్రీ ఫార్మర్స్ని పిలిపించుకొని చెప్తున్నాము. పౌల్ట్రీ మా ల్యాబ్ బృందం కూడా వాళ్ళ దగ్గర విజిట్ అయ్యి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఎప్పుడెప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం సార్. అంటే ప్రస్తుతం అయితే మనం ఏం ప్రమాదంలో లేము. ఆ అపోహలు కూడా పెట్టుకోవద్దు. ఈ మధ్య ఒక సర్క్యులర్ ఒకటి వైరల్ అవుతున్నది తెలుగులో, ప్రభుత్వము చికెన్ తినొద్దని. అది యాక్చువల్గా సర్క్యులర్ ఎందుకు ఇచ్చిండ్రు? అది హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి దీని ద్వారా పౌల్ట్రీ రైతులు నష్టపోవద్దని వాళ్ళని అలర్ట్ చేయడానికి వచ్చిన సర్క్యులరే. మాకు అది ప్రభుత్వం ద్వారా మా పశువైద్యులకు చెప్పింది ఏంటంటే మీరు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, అంతేగాని మీరు చికెన్ బంద్ చేయండి, చికెన్ తినొద్దు అనే సర్క్యులర్ కాదు. అది అవాస్తవం, ఫేక్ సర్క్యులర్ సార్. మొత్తంగా బర్డ్ ఫ్లూపై ప్రచారం జరుగుతున్న దాంట్లో నిజం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇప్పటి వరకు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయినప్పటికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఏదైతే మహారాష్ట్రకు సరిహద్దులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫు నుండి ఏర్పాటు చేశాము. ప్రతినిత్యం కూడా 24/7 అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఉంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు కానీ పొరుగు జిల్లాలకు కానీ తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎక్స్పోర్ట్ అయ్యే బర్డ్ ఫ్లూ బర్డ్స్కి సంబంధించిన వ్యాన్స్ ఏమైనా వచ్చినా తిరిగి పంపడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు గడిచిన 4-5 రోజులుగా ఎలాంటి కోళ్ల దిగుమతి జరగలేదు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కోళ్ల మరణాలు ఎక్కడ సంభవించడం లేదు. కాబట్టి ప్రజలంతా కూడా భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అనేది కొంత ప్రికాషన్గా ఉండాలని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. బర్డ్ ఫ్లూకి సంబంధించిన జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మొద్దు. ఎవరైనా చికెన్ ప్రియులు చికెన్ తినవచ్చు ఖచ్చితంగా, కాకపోతే కొంత అప్రమత్తంగా ఉండాలి, ఫ్రెష్నెస్ ఉండాలి, నీట్నెస్గా ఉండాలి అని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసెస్ ఇప్పటికీ నమోదు కానప్పటికీ, కోళ్ల మరణాలు జరగనప్పటికీ కూడా ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. చెక్పోస్టుల వద్ద కూడా భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు అయితే రావడం లేదు. ఎక్కడ కూడా కేసు నమోదైన పరిస్థితి లేదని చెప్పి డాక్టర్ ఏడి గారు, గోపికిషన్ గారు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎంటీవీ ఆదిలాబాద్.